భక్తి టీవీకి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, భక్తి గీతాలు మరియు పూజల కోసం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వృషభ రాశివారికి జూన్ 2026 నెల ఎలా ఉండబోతోందో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. విశ్వంలో గ్రహాలు ఎలా మారుతున్నాయి, వాటి ప్రభావం మన దైనందిన జీవితంపై ఎలా పడుతుందో ఒకసారి స్పష్టంగా తెలుసుకుందాం. అయితే మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి అనగానే మనకు ప్రధానంగా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలకు చెందినవారు వస్తారు కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. నక్షత్రాలని బట్టి మన ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తే కృత్తిక నక్షత్రం వారికి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ, కానీ అప్పుడప్పుడు కాస్త తొందరపాటు, కోపం వస్తుంటాయి. ఇక రోహిణి నక్షత్రం వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. లగ్జరీ అంటే బాగా ఇష్టం, కాకపోతే కొంచెం మొండితనం చూపిస్తుంటారు. మరి మృగశిర నక్షత్రం వారు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆరాటపడతారు. చాలా తెలివైనవారు, కాని ఒక్కోసారి స్థిరత్వం లేక కంగారు పడిపోతుంటారు. మరి నేను చెప్పిన ఈ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ మీ రియల్ లైఫ్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా? అవునో కాదో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ నక్షత్రం మరియు పాదం కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరిలా కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం మీ నక్షత్రానికి సంబంధించి మరింత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. రైట్, ఈ రోజుటి ఎక్స్ప్లెయినర్లో మనం ముఖ్యంగా గ్రహస్థితులు, మీ ఆర్థిక స్థితి, కెరియర్, కుటుంబం, ఆరోగ్యం, అలాగే చివరగా కొన్ని పవర్ఫుల్ ఆధ్యాత్మిక పరిహారాలు, ఇలా అన్ని విషయాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా అసలు వృషభ రాశివారి మీద కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉందో గ్రహస్థితుల ద్వారా చూద్దాం. చూడండి, జూన్ 2న జ్యోతిష్య శాస్త్రంలోనే ఒక భారీ మార్పు జరగబోతోంది. గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. ఎగ్జాక్ట్గా అదే సమయంలో, అంటే జూన్ 2 నుండి 13 వరకు అత్యంత పవిత్రమైన యమునా నది పుష్కరాలు కూడా వస్తున్నాయి. అంటే ఒకవైపు గురుగ్రహం మార్పు, మరోవైపు పుష్కరాల పాజిటివ్ ఎనర్జీ, ఈ రెండు కలిసి ఈ నెలలో మీకు అద్భుతమైన ఫలితాలనివ్వబోతున్నాయండి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక పవర్ఫుల్ కాంబినేషన్ ఏంటంటే, 3వ భావంలో గురుగ్రహం ఉండటం వల్ల మీలో ధైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ ట్రిక్స్ అమాంతం పెరిగిపోతాయి. దానికి తోడుగా 11వ భావంలో ఉన్న శని భగవానుడు మీ కోరికలను నెరవేలుస్తూ దీర్ఘకాలిక లాభాలను తీసుకువస్తాడు. ఇది నిజంగా జూన్ నెలకు సంబంధించి ఒక అద్భుతమైన సెలెస్టియల్ బ్లూ ప్రింట్ అని చెప్పాలి. సరే, మరి ఈ గ్రహాల అనుగ్రహంతో మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందామా? మొదటి వారం కాస్త నార్మల్గా ఉన్న జూన్ 2 తర్వాత మీ ఆదాయం గ్రాఫ్ ఒక్కసారిగా పైకి వెళ్తుందండి. నెల మధ్యలో మీరు చేసే బ్యాంక్ లావాదేవీలన్నీ సక్సెస్ అవుతాయి. కొత్త డీల్స్ కుదురుతాయి. ముఖ్యంగా మీరేమైనా ల్యాండ్ కొనాలన్నా లేదా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు లాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆస్తులు పెంచుకోవాలన్నా దానికిదే బెస్ట్ టైం. కానీ ఇక్కడొక చిన్న అలర్ట్ ఉందండి. చేతికి డబ్బు బాగా వస్తోంది కదా అని ఎవరికైనా అప్పులిద్దామనుకుంటే మాత్రం వెంటనే ఆ ఆలోచన మానుకోండి. అలాగే అవసరం లేని ఖర్చులను కూడా కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సంపాదించిన ఆ లాభాలను ఎంచక్క నిలబెట్టుకోగలరు. ఇక మీ కెరియర్ మరియు వ్యాపారంలో గ్రోత్ ఎలా ఉండబోతోందో చూద్దాం. ఈ సమయం అటు ఉద్యోగులకు, ఇటు వ్యాపారస్తులకు ఇద్దరికీ భలే కలిసొస్తుందండి. మీరు ఉద్యోగులైతే మీ కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుంది. మీ ప్రెజెంటేషన్స్ అద్భుతంగా ఉంటాయి. పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతాయి. అదే మీరు బిజినెస్ చేసేవాళ్లైతే మీ మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పనిచేసి కొత్త క్లయింట్లు వస్తారు. మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయడానికి భలే మంచి అవకాశాలొస్తాయి. అయితే కెరియర్ పరంగా ఒక చిన్న అడ్వైజ్ అండి. ఈ నెలలో ఉద్యోగం మారాలనే ఆలోచన మాత్రం వద్దు. మీరు ప్రస్తుతమున్న చోటే స్థిరంగా ఉండి కష్టపడండి. అదే మీకు మరింత మేలు చేస్తుంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్న ఈ కెరీర్ విషయాలు మీ ప్రస్తుత జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మ్యాచ్ అవుతున్నాయా? మీకు అలాగే అనిపిస్తుంటే వెంటనే కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే చేసేయండి. ఆ కామెంట్స్లోనే మీ నక్షత్రం, పాదం కూడా రాయటం మర్చిపోకండి సుమా. ఇక మన పర్సనల్ లైఫ్ అంటే కుటుంబం, ప్రేమ విషయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జూన్ నుంచి అక్టోబర్ వరకు మీకు ఈ విషయంలో చాలా బాగుంటుందండి. గురుగ్రహం అనుగ్రహంతో పెళ్లి కాని వారికి మంచి సంబంధాలొస్తాయి. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ లేనంత సఖ్యత, ప్రేమ పెరుగుతాయి. ఫ్యామిలీలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
బంధువుల యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు, మీ చుట్టుపక్కల వారితో కూడా మీ బంధం బాగా బలపడుతుంది. ముఖ్యంగా నెల చివర్లో మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. బహుశా ఏదైనా శుభకార్యం జరగచ్చు. అంతా బాగుంది, కానీ మనం ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. హెల్త్ గైడ్లైన్స్ చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభరాశి ప్రధానంగా గొంతు భాగాన్ని సూచిస్తోందండి. కాబట్టి ఈ నెలలో మీ మెడ, గొంతు భాగాలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆఫీస్ పనుల వల్ల వచ్చే అలసట, నీరసాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఆ అలసట రాకుండా ఉండాలంటే పెద్ద కష్టపడక్కర్లేదు. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కాస్త యోగా లేదా ప్రాణాయామం చెయ్యండి. అలాగే మంచి పోషకాహారం తీసుకోండి. ఈ చిన్న అలవాట్లు మీ ఎనర్జీ లెవెల్స్ని అమాంతం పెంచేస్తాయి. ఫైనల్గా మీరు మీ రోజువారీ జీవితంలో చేయాల్సిన కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు ఏంటో చూద్దాం. ఇవి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ అండి. 1. ప్రతి శుక్రవారం గోవులకు మేత తినిపించండి. 2. ఆర్థికాభివృద్ధి కోసం మహాలక్ష్మి అమ్మవారిని భక్తితో పూజించండి. 3. వృషభరాశికి అధిపతి శుక్రుడు కాబట్టి రోజూ ఓం శుక్రాయ నమః అని 108 సార్లు జపించండి. 4. శుక్రవారం నాడు తెల్లని వస్తువులు లేదా పాలు, అన్నం దానం చేయండి. 5. కుదిరినప్పుడల్లా శివాలయంలో అభిషేకం చేయించండి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. గ్రహాలు మనకొక బ్లూ ప్రింట్ మాత్రమే ఇస్తాయండి. కాని ఈ జూన్ నెలలో మన అదృష్టాన్ని పూర్తిగా మన చేతుల్లోకి తీసుకునేదే మనం ఆచరించే ఈ ఆధ్యాత్మిక పనులే కదా. మీ సొంత ఆచరణే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. మిత్రులారా, మొత్తానికి వృషభరాశివారికి ఈ జూన్ 2026 నెల అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. మరి ఈ విశ్లేషణ మీ జీవితానికి సరిపోయిందా? అయితే మీ నక్షత్రం మరియు పాదం వివరాలను కింద కామెంట్ సెక్షన్లో వెంటనే తెలియజేయండి. ఒకవేళ మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి మీ భక్తి టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ మహాలక్ష్మి. సర్వే జనా సుఖినో భవంతు.